నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము చికెన్ ఆమ్లెట్ వేసుకుందామండి, చికెన్ ఆమ్లెట్. అందుకని నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇంకోండి ఇలాగ మనము నీళ్ళల్లో బాయిల్ చేసుకోవాలి బాగా. ఇందులో మనం ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుందామండి కొంచెము. ఇంకోండి కొంచెం పసుపు వేసుకుందాం, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇది ఒక 5 నిమిషాలు బాగా బాయిల్ అవ్వాలండి. అటు ఇటు తిప్పుకోవాలి, మనము ఇలాగా తిప్పుకుంటా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇంకోండి నీళ్లు ములగా ఉండాలండి. కొంచెం వేడెక్కాక మనం చికెన్ వేసేసుకోవాలి. ఇంకోండి వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం మనము. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇది మనము ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చూడండి, ఇంకోండి ఇలా ఉడికిపోవాలి పీసు. చూడండి, ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టుకొని మనము చల్లారి పెట్టుకుందామండి. ఫస్ట్ ఇది చల్లారాలి. ఇంకోండి మనం చికెన్ చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ చల్లారి లోపల మనం ఇది ప్రిపేర్ చేసుకుందాం అండి. ఇంకోండి ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని తీసుకున్నాను. చూడండి, ఇలా తీసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా మనము, ఇందులోనే రుచికి సరిపడిన కారం కూడా వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసాను. రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు మొత్తం ఇవి ఇలా కలిసిలాగి ఉప్పు కారం ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కలిసిలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము నేను 4 గుడ్లు తీసుకున్నానండి. 1/2 kg చికెన్కి నేను 4 గుడ్లు తీసుకున్నాను. ఇంకోండి ఇలాగా చితక కొట్టుకొని ఈ గుడ్లు కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. 4 గుడ్లు వేసేసుకోవాలి ఇలాగే. ఇప్పుడు 4 గుడ్లు చితకొట్టి వేసేసుకున్నాం కదండి, ఇది మొత్తము ఇలాగా కలిపేసుకోవాలండి. మొత్తం ఉల్లిపాయ ముక్కలు ఎగ్ పచ్చిమిరపకాయలు అంతా కలిసిలాగా ఇలా కలిపేసుకొని మనం కొంచెం ఇందులో గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇంకోండి చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాం. వేసుకున్నాం కదా, వేసుకొని మొత్తము ఇలా బీట్ చేసేవాళ్ళండి, నురగ రావాలి. చూడండి మొత్తం కలిసిలాగా ఇలా కలిపేసుకుందాం. ఇంక ఇది కలిపేసుకున్నాం అండి, మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని చికెన్ చల్లారిందేమో చూద్దాం అండి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా, మనము ఇలాగా చూడండి ఇలాగా చిన్నగా ఇలాగా ఈ పీసుల్లాగా ఇలా చేసేసుకోవాలండి. చూడండి ఇలా తీసేసుకోవాలి. ఎందుకంటే మొత్తం బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఇలా తీస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి పీసులుగా ఈజీగా వచ్చేస్తుంది కదా, ఇలా చేసేసుకోవాలి మొత్తము. ఇంకోండి మొత్తం ఇలాగే తీసేసుకోవాలండి. ఇంకో చూడండి ఉడికిపోయింది కదా, ఇలా సన్నగా పీసులుగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం డ్రైలో చేసుకోవాలండి. ఎందుకంటే నీసు వాసన అది రాకుండా ఉంటుంది. కొంతమంది నీసు వాసన వస్తుందని ఇష్టపడరు, అందుకని నేను ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్లో అల్లం పేస్ట్ వేసి కొంచెం రోస్ట్లా చేద్దాం రండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె వేస్తున్నానండి. 2 స్పూన్లు నూనె వేసానండి. ఇంకోండి ఆయిల్ వేడెక్కింది. నేను ఇప్పుడు మనం ఈ పీసులుగా తీసుకున్నది వేస్తున్నానండి. ఇంకోండి ఎందుకంటే ఈ చికెన్లో ఉన్న నీరు కూడా మనం కొంచెం డ్రై అయిపోద్దండి. ఇలా వేసుకుంటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ చికెన్ ఆమ్లెట్. ఇలాగ కొంచెం పచ్చివాసన లేకుండా మనం ఈ చికెన్ వేసేసుకుంటే. ఇంకోండి సిమ్లోనే పెట్టి ఆపండి, హైలో పెట్టకండి. 2 నిమిషాలు అయితే చాలండి, ఎక్కువ వేగవసరం లేదు. ఇంకోండి ఇది కొంచెం రోస్ట్ అయింది కదా, ఒక 1/2 చెంచా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇంకోండి అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుందాం. మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా మనం ఇలా కలిపేసుకుందామండి. ఇంకోండి చూడండి మొత్తం కలిసిపోయింది కదా, 1 నిమిషం పాటు ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఈ చికెన్ రోస్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ సప్పదనం ఉంటుంది, అందుకని కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇంకోండి కలిపేసాను. కొంచెం కారం కూడా వేస్తున్నానండి. కారం కూడా వేసి మనము కొంచెం కలుపుకుందాం మొత్తం కారం కలిసిలాగా. ఇంకోండి ఇలా ఏగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో కొంచెం తీసేసుకొని 2 ఆమ్లెట్లు వేసుకుందామండి. అందుకని నేను సగం తీసేస్తున్నాను. ఇంకోండి ఇలాగా ప్లేట్లోకి మొత్తం కొంచెం ఉండేలాగా కొంచెం తీసేసుకుందాం. ఇంకోండి కొంచెం తీసాను, ఇంకో కొంచెం ఉంచాను. ఇప్పుడు ఇది మనం ఇలాగా సరి చేసేసుకొని ఇందులో మనం ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ వేసేసుకుందామండి.
ఇంకోండి ఇలాగా చూడండి, ఇలా సెట్ చేసాం కదా. ఇప్పుడు అది వేసేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్నది మొత్తం ఇలాగా ఎగ్గ మీద వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదండి, మొత్తము ఇలాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇది మనము 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఇంకోండి ఇప్పుడు ఇది మనము తిరగేసేసుకుందామండి. ఇంకోండి ఇలా తిరగేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మెల్లిగా ఇలాగా కళాయిలోకి వచ్చేలాగా ఇలా లాగేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకో 2 నిమిషాలు అయితే అయిపోద్దండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ పిజ్జా తిన్నంత ఫీలింగ్లో ఉంటుందండి. పిల్లలకు కూడా ఇలా చేయొచ్చు. ఎందుకంటే మనము పిల్లలు అత్తమాటికి బయట పిజ్జాలో అవి ఇవి బర్గర్లు అడుగుతున్నారు చూడండి. అలా కాకుండా ఇలా మనం ఇంట్లోనే పిల్లలకు చేసి పెట్టుకుంటే మాత్రం హెల్త్ కూడా చాలా మంచిదండి. మనమే చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి పక్కన మనం కొంచెం టమాటా కచ్చప్ పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకోండి ఇప్పుడు మనము ఈ ప్లేట్లో కూడా ఇలాగా ఇంకోండి చూడండి. ఇంకోండి అయిపోయింది కదా. చూడండి మనము ఇలాగా తీసుకొని సేమ్ చూడండి ఎలా వస్తుందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఈ బయట బర్గర్లని అవన్నీ ఇవన్నీ ఆర్డర్ పెడుతున్నాం కదండి. అలా కాకుండా ఇలా పిల్లలకి చేసి పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చికెన్ పీస్ తింటుంటే నోటుకు పడతా ఉంటుంది. కావాలంటే ఇందులో కొంచెం టమాటా కచ్చిప్ కూడా వేసుకొని తినొచ్చండి. మేము వేసుకోలేదు, మేము తినాం కాబట్టి వేసుకోలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకొని తినొచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ ఆమ్లెట్ ఎలా ఉంటుంది అన్నది.